తెలంగాణలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. అట్లాగే ఈ పథకం సిజిహెచ్ఎస్ ప్యాకేజ్ రేటు అనుసరిస్తూ 1816 వైద్య మరియు శస్త్రచికిత్స విధానాలు కవర్ చేస్తుంది. ప్రత్యేక ఆసుపత్రుల నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని మరియు సవరించిన సిజిహెచ్ఎస్ ఫ్రేమ్వర్క్ కింద పాల్గొనడానికి వారు సముఖతను కూడా వ్యక్తపరిచేందుకు వారందరూ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఇప్మిస్ డేటాబేస్తో కూడా అనుసంధానించబడి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు భవిష్యత్తులో జరిగేటట్టుగా పకడ్బందీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పడానికి కూడా సంతోషిస్తాను. అట్లాగే నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంబంధించి ఈ హెల్త్ స్కీమ్ ఎప్పటి నుంచో కావాలని కోరుతూనే ఉన్నారు. అడిగారు, రిప్రజెంటేట్ చేశారు. చాలా సందర్భాల్లో మరి సకల జనుల సమ్మె పేరు మీద ఈ రాష్ట్రంలో పనిచేసిన ప్రతి చిన్న ఉద్యోగ దగ్గర నుంచి పై ఉద్యోగం వరకు పెద్ద ఎత్తున పోరాటం చేసి అందులో పాల్గొన్నారు. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ హెల్త్ స్కీమ్ సంబంధించిన అవసరాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినా వాళ్ళ రిప్రజెంటేషన్ రిక్వెస్ట్లు ఎప్పుడు పట్టించుకోలేదు. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన రాగానే ఉద్యోగస్తులు అన్నటువంటి సమస్యలు ప్రధానంగా కేవలం ఈ స్కీమ్ తీసుకురావటమే కాదు, 10 సంవత్సరాలు ఈ స్కీమ్ ఇవ్వలేదు. ఉద్యోగస్తులకి అందుబాటులో ఉన్నటువంటి పెండింగ్ మెడికల్ బిల్స్ కూడా క్లియర్ చేయకుండా పెండింగ్ పెట్టిపోయి వేల కోట్లు పెండింగ్ పెట్టిపోయింది. ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ దాదాపు నియరింగ్ అబౌట్ 10,000 crores 10,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అలా వదిలేసి వెళ్ళిపోతే మీ అందరితో కూర్చొని మాట్లాడి దశల వారీగా క్లియర్ చేసుకుంటూ పోవాలన్నటువంటి ఆలోచనతో మొదటి నెలలో కొంత, ఆ తర్వాత దాన్ని పెంచుకుంటూ 500 కోట్ల నుంచి 750 కోట్ల నుంచి 1000 కోట్ల నుంచి ఈరోజు 2,000 కోట్ల రూపాయలతో ప్రతి నెల వాటిని క్లియర్ చేసి సాధ్యమైనంత వరకు త్వరితగతిన ప్రతి నెల మినిమం చేసి వాళ్ళ పెండింగ్ బిల్స్ లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. నేను మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆ పెండింగ్ బిల్స్తో పాటు మరీ ముఖ్యంగా మానవీయ కోణంతో మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన బిల్స్ ఏ ఒక్క రూపాయి కూడా ఒక్కరోజు కూడా పెండింగ్ ఉండటానికి లేదు. ఏ రోజు ఆ రోజే క్లియర్ చేయాలని చెప్పి ఆర్థిక శాఖలో నిర్ణయం తీసుకొని టోటల్గా 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బిల్స్ కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా మెడికల్ బిల్స్ని క్లియర్ చేస్తూ వస్తూ ఉన్నాం. మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన పెండింగ్ బిల్స్ ఎందుకు అంత సీరియస్గా తీసుకొని చేస్తున్నాం అంటే, ఎంతో ఈ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తున్న ఈ ఉద్యోగం సంబంధించిన కుటుంబ సభ్యులు ఏదో ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని వస్తే ఆ బిల్లు ఎక్కడో అప్పు తీసుకొచ్చి కట్టితేనో లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది, అది తీర్చలేక రోజు వాళ్ళింటికి ఎవరో వస్తే తను మదన పడుతూ ఇక్కడ ప్రభుత్వంలో వచ్చి పనిచేసే అవుట్పుట్ కూడా సరిగా ఉండదు.